9 మంది పిల్లలు ఉన్నారు. అంతమంది అందరికి షిఫ్ట్ చేస్తారు. బలవంతంగా వాళ్ళే పెట్టి ఎక్కించుకొని అధికారులే వాళ్ళు ఎక్కించుకొని మొత్తం లైట్ అంతా ఆఫ్ చేసి లోపలంతా మనం మాట్లాడుతున్నాం. పిఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. పిఓ గారు దగ్గరుండి పేరెంట్స్కి దగ్గరుండి ఫోన్ చేయించారండి. నాకైతే మా పిల్లవాడు 9th క్లాస్ దగ్గరుండి నాకు పిఓ గారు ఫోన్ నుంచి నాకు 12 గంటలకు చేశారు. భారతి మేడం అనే నెంబర్ నుంచి వచ్చింది. హౌస్ టీచర్ భారతి మేడం 12 గంటలకి నాకు ఫోన్ చేసి మీ పిల్లవాడికి ఏ స్కూల్ కావాలి ఇప్పుడే ఎంచుకోండి అన్నారు. లేదు మేడం, మేము స్కూల్ దగ్గర వచ్చి మేము డిసిషన్ తీసుకుంటాము అన్నాం. మేము వచ్చేదాకా ఏం చేయొద్దు ఇంకా ఇంకేం మాట్లాడుతుంది అలా కట్ చేస్తాం. మేము వచ్చేసరికి పిల్లలందరికీ షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు 5 నుంచి 8 దాకా 10 మంది 9th క్లాస్ వాళ్ళు, ఒక 2 10th క్లాస్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి టిఫిన్ గట్ట పెట్టారో లేదో, వాళ్ళకి బట్టలు ఎక్కడ ఉన్నాయో, వాళ్ళ బుక్స్ ఎక్కడ నిద్ర లేదు, టిఫిన్ లేదు, నిద్ర లేదు. మా పేరెంట్స్ కూడా నిద్ర లేదండి. 12 గంటలు 1 గంటలకి ఎవరు ఫోన్ చేయమన్నారు? ప్రిన్సిపల్ గారు సార్ నైట్ 1 గంట 10 నిమిషాలకి కాల్ చేశారు సార్ స్కూల్ నుండి. టీచర్కి సార్ ఉదయం 4:30 కల్లా నేను ఫోన్ చేశాను సార్. అక్కడ నుంచి ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు దాకా ఇక్కడ స్కూల్ టీచర్ అంట అతను ఇప్పుడు దాకా అసలు రెస్పాండ్ అన్నట్టు లేదు సార్. మా పిల్లాడు ఎక్కడున్నాడు ఇప్పుడు దాకా నాకు తెలియదు సార్. 9th క్లాస్ ఏ సెక్షన్ సార్, 1 సందీప్ సార్. ఇప్పుడు బాబుకి ఎక్కడికి తీసుకుని వెళ్ళారో తెలియట్లేదు మరి. అది మా బాబు మాకు కావాలి సార్. పిల్లలు రండి, ఒక 10 మంది దాకా ఉంటారండి. మీకు అడిగాము అప్పుడు అడిగారు అయితే మీరు 7 గంటల నుంచి 9 దాకా స్టడీ సార్. 9 గంటలకు పంపించేయాలి సార్ దాని నుంచి. 2 గంటల దాకా ఉంచేరినా పేరెంట్స్కి ఫోన్ చేయించి ఏ స్కూల్ కావాలో ఎంచుకోండి అన్నారు సార్. వాళ్ళు ఎంచుకోమంటే మేమేమో ఏ స్కూల్ వద్దు, ఈ స్కూలే కావాలి అంటే ఈ స్కూల్ అయితే అవ్వదు, ఇది అంజలికి సెంట్రల్ ఎక్సలెన్స్ నైట్ నైట్ సర్దలేదు సార్. వెళ్ళిన వెంటనే బ్యాగులు అన్నీ సర్దడంతో 4 అయిపోయింది. ఎయిర్పోర్టు ఓపెన్లోని మా ఏజెన్సీలోని ప్రతి గిరిజన హాస్టల్ పిల్లలకి తీసుకొచ్చి వాళ్ళ అవసరాల గురించి వాడుకున్నారండి. పిల్లలకి కార్చరని తిండి లేక ఎండల్లో పడి మా పిల్లలు ఎంత బాధపడ్డారు. కనీసము మా గిరిజనుల్లోని ఈ హాస్టల్ ఉంది అంటే ఎంతో సంతోషించాము. ఎంతో మంచి స్కూల్ అని ఐటీడీఏ మొత్తంలో మంచి స్కూల్ అనేసి ఆదరిస్తే ఇప్పుడు లాస్ట్కేమో పిల్లలకి ఏ రెస్పాండ్ ఎక్కడ ఉంటున్నారో తెలియదు, ఏ బస్సు ఎక్కిస్తున్నారో తెలియదు, ఎక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నారో తెలియని స్థితి. మేము ఎంత బాధపడి వచ్చాము. మా పిల్లల గురించి ఏది జరిగినా సరే యజమానమే భరించాలి. ఈ స్కూల్ బాగున్నదని వేసాం, కానీ ఈరోజు ప్రిన్సిపాల్ నాయకులు ఆ చంద్రబాబు లోకేష్ గారు మా పిల్లలు నడుమోదు మీద పడాడు. ఎందుకు ఆ పిల్లలు బాగా చదవాలా, కలెక్టర్ అవ్వాలా, మంచి ఉద్యోగాలు చేసుకోవాలా? మేము బాధలో రైతు వాళ్ళు పనిచేసే వాళ్ళు మా పిల్లలు ఇక్కడ బాగున్నదని వేసాం. ఈరోజు మా పిల్లలు పొట్ట కోసారు. మా పొట్ట పిల్లలు
మేము వచ్చి మాకు ఏం చేస్తారు? తర్వాత మీరు ఎక్కడ తరలించుకుంటారో చేస్తారో అక్కడ నుంచి ఇక్కడ రావాలి నేను పంపించాలంటే ఎవరు రారండి ఇక్కడ ఏంటి అసలు అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఎంత టైం పట్టుంది ఒక మనిషికి దాన్ని ఇది మార్గ మధ్యలో కూడా అక్కడ యాక్సిడెంట్ అయింది అది ఎవరన్నా ఇప్పుడు దాకా తెలియదు అలాంటిది జరుగుతుంటే అందరి మీద వస్తున్నాం బండి అంత హైవే స్పీడ్ లో కొట్టుకుని వచ్చినా కూడా మేడం అండి మీకు చేతులకు నమస్కారం పెడుతున్నాం మాకు తీసుకెళ్ళిన పిల్లల్ని మా పేరెంట్స్ తీసుకొచ్చి చూపించి వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే తీసుకెళ్తారో లేదంటే ఇతను ఎవరో మోటివేషన్ చేయిస్తున్నారు ఏదైనా మాట్లాడితే పంపించారు మీరు ఇలాంటి తీసుకున్నాం 3-4 తీసుకుని మేము ఇక్కడే నిలబడి చూస్తున్నాం మీకెందుకు దూరందుకు ఉన్నారు కదా మీ పిల్లల్ని తెచ్చి ఇక్కడ చూపించకపోతే చాలా దారుణం ఏమవుతుందో తెలియదు మనోడు